అందరికీ శనార్థులు ఎట్లున్నారులా మంచిగున్నారులే నేనైతే మస్తుగున్నా ఇంకెందుకు ఆలస్యం అర్థాలలో కోదాం పాండ్రి ఇష్టాప్ సమర్పించు మాస్మలన ముచ్చట్లు పవర్డ్ బై సంగీత మొబైల్స్ లోకి స్వాగతం వామ్మో వామ్మో ఎక్కడి జనాలు ఏం కథ బండ్లు కార్లు రైళ్లు బస్సులు ఎవ్విటిని కూడా ఇడిసబెట్టకుండా చిన్న ఊర్ల కాంచెల్లి పల్లె పట్నం మొత్తం కదిలిండ్రు కదా ఎక్కడి కదిలిండ్రు ఎవరి గురించి మాట్లాడుతున్నది గీమా అని అనుకుంటున్నారు కదా నుల్లా రేపు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఉన్నది కదా గక్కడికి ఆయన అభిమానులు కూటమి కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు తెలుగు తమ్ముళ్ళు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకలా ఇద్దరా అందరు కలిసి ఆయనను చూసేటందుకు తండోపతండాలుగా కదిలత్తున్నారులా ఇక కావాలంటే చూడుండ్రి ఇటు దిక్కు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు అటు దిక్కు చూసుకుంటే జనాలు మామూలుగా లేదు ముచ్చట ఇక చూద్దాం పాండ్రి రేపు పొద్దుగల జరగబోయే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు రాష్ట్రం నలుదిక్కుల కాంచెల్లి కూటమి కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ధరలొస్తున్నారులా చంద్రబాబు సొంత నియోజకవర్గము కుప్పం నుంచి ప్రమాణ స్వీకారానికి టీడీపీ నేతలు మహిళలు కార్యకర్తలు సుమారు 50 బస్సులతో పాటు రైళ్లు వందలాది కార్లలా బయలుదేరిండ్రనుకో రాదుర్రి చిన్న చిన్న ఊర్ల కాంచెల్లి కూడా లక్షలాదిగా అభిమానులు తెలుగు తమ్ముళ్ళు చంద్రబాబును చూసేటందుకు కేసరపల్లి కాడికి జోరుగా ధరలత్తున్నారు ఇక చూడుర్రి కావాలంటే అది చూసిరు కదా ఏర్పాట్లు ఎట్లయితున్నాయో గాలిపంక పార్టీ అక్రమ పాలన మొత్తాన్ని పాతాళానికి దొక్కి మొత్తానికైతే మంచి పాలన ఓరుకొని జనాలు ఇలా సంబరపడుతున్నారనుకో రాదుర్రి ఎగాళ్ళు ఎదురు చూసే రోజు దగ్గరలో పడ్డది కాబట్టి మొత్తానికైతే చంద్రబాబును చూసేటందుకు ఆయన అభిమానులు కార్యకర్తలు తెలుగు తమ్ముళ్ళు ఇక జోరుగా ధరలత్తున్నారనుకో రాదుర్రి మొత్తం మీద ఇక రేపు హవా మామూలుగా ఉండదు మళ్ళా మేం మస్తుగా చేసినాం కానీ ఎందుకు ఓడిపోయినామో ఏమో మేం జనాలకు బాగా ఇచ్చినాం కానీ జనాలు మమ్మల్ని ఓడగొట్టిండ్రు గిసొంటి మాటలు మాట్లాడుతున్నది గాలిపంక పార్టీ అలా ఏం చేసిండ్రయ్యా మీరు ఏం చేసిరో చూపెట్టాలా మీ సక్కదనాల పాలన మాట మాట్లాడితే మేము ఇంత చేసినాం అంత చేసినాం ఇంత లావు చేసినాం అంత లావు చేసినాం ఇక దిద్ది దీపం పెట్టినాం ఏపీకి అన్నట్టు మాట్లాడిండ్రు ఏం చేసిండ్రు కనీసం ఉద్యోగాలు ఇచ్చిండ్రా అంటే ఎందుకు ఇయ్యలే మస్తు ఉద్యోగాలు ఇచ్చినాం ఆగా యూనివర్సిటీలో పోయి చూడుండ్రి ఎంతమంది ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామో ఏ యూనివర్సిటీ అమ్మో మీరు ఇచ్చిన ఉద్యోగాలు మీ సక్కదనం పాడైపోను గాలిపంక పాటోళ్ళు ఏం చేసినా కూడా గాలి గాలి చేతలే ఉంటాయి వీళ్ళ అక్రమాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి ఇప్పుడు కడపల వేమన యూనివర్సిటీ ఉన్నది కదా ఇక అక్కడ వాళ్ళు చేసిన భాగవతం అంతా బయటపడ్డది ఇంతకల్లా ఏం చేసిరని అంటున్నారు కదా నేను చెప్పుడెందుకు ఇక మీరే చూడుండ్రి వామ్మో వామ్మో ఎన్ని అక్రమ భాగవతాలు చూడుర్రి గాలిపంక పాటోళ్ళయి ఇక అండ్లదండ్లనే ఆలకాలకే గిట్లా వేసుకుంటా ఏది బయటకు రాకుండా మేము సత్యపూసలము శుద్ధపూసలము అన్నట్టు ప్రవర్తించిండ్రి నొద్దులు కడుప వేమన యూనివర్సిటీలా గాలిపంక పాటోల అక్రమ భాగవతాలు మొత్తం బయటపడ్డాయి వైసీయూల ఉద్యోగాలు చేసుకుంటా పంకపాటి నేతల ఇళ్లలో ఊడిగాలు చేస్తున్న ముచ్చటోడి బయటపడ్డదుల్లా సెలక్షన్ కమిటీ అనుమతులు లేకుండానే అలా కావాల్సిన వాళ్లకు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు ఇచ్చుకున్నారు జగనాలు బంధువులు కాసి నియమాలు కాల రాసుకుంటా జగనాలు బామ్మర్ది సిఫారసు లేకతోటి ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలుస్తున్నదుల్లా అది చూసి రానులా ఎట్లున్నదో కథ ఇంకా ఎట్లన్నా అధికారం చేతులున్నది కదా మమ్మల్ని ఇవ్వలేమంటారు ఇక మాకు జగ్గులే ఉండే మేము ఎట్లా అయితే గట్లనే అన్నట్టు గీలు కూడా తయారైందంటే వీళ్ళని ఏమనాలా చెప్పుర్రి మళ్ళా మాట మాట్లాడితే అన్ని ఉద్యోగాలు ఇచ్చినాం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినామంటే మీ వాళ్ళకి ఇచ్చుకున్నారు మీ చుట్టాల కోసం అధికారంలోకి వచ్చిండ్రా లేకపోతే జనాల కోసం అధికారంలోకి వచ్చిరా మీ సకదనం పాడైపోను మీది మీకు మీ అండ్ల మీరు మీకు కావాల్సిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకుంటా మీ ఇండ్లలో పెట్టుకొని ఊడిగాలు చేపించుకుంటుంటే ఏమన్నట్టు జగ్గులు మంచిగా ఉన్నదా గందుకే బుద్ధి చెప్పిరి త్యాప జనాలు ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం పాడింది ఎట్లెగిరింది పంకపాటి ఓ మా తీరుగోళ్ళనున్నారా మేం చేసినట్టు ఎవరన్నా చేసిర్రా అంటే ఆఖరికత్తే ఏపీ జనాలు ఏం చేసిర్రు చరిత్రను తిరగ రాసిర్రు గసొంటి తీర్పిచ్చిండ్రు వీళ్ళ పాలనను మొత్తానికైతే పాతాళానికి దొక్కిర్రు జగనాలు చేస్తున్న అక్రమాలను అరాచకాలను మొత్తానికి తరిమి కొట్టిర్రు బూతులు మాట్లాడే నేతలను ఇక ఇష్టం వచ్చినట్టు దాడులు చేసే అరాచక శక్తులను ఏడికాడికి లేకుండా పడేసిర్రు జనాలు తలుసుకుంటే ఏమన్నా చేస్తారని పక్కాగా నిరూపించిండ్రు ఇక గాళ్ళ కోసం మనం ఏమన్నా చెయ్యాలా ఈ పంక పాటోల ఆగడాలకు అడ్డుకట్టేయాలా అని చెప్పి గాలిపంక పాటోల మీద మస్తు గరమయ్యి మొత్తానికైతే ఈ మాటలన్నీ మాట్లాడుకొచ్చిండులా చంద్రబాబు ఇక చూద్దాం పాండ్రి కావాలంటే
ఓడలు బండ్లైతాయి బండ్లు ఓడలైతాయి అంటే గిదే కావచ్చు. ఇక 5 ఏళ్ల పాలనలా జగనాలు ఎంత ఎగిరిండు చెప్పుర్రి. పాపం జనాలనైతే 30 షేర్ల నీళ్ళు తాగిపిచ్చిండనే చెప్పాలా. ఇష్టం వచ్చినట్టు చేసుడు. ఇక ఆయన వస్తున్నాడంటే చాలు ఎక్కలేని ఆంక్షలు విధించుడు. గందు గురించే ఏపీ చరిత్రలో ఎన్నడూ ఇవ్వని తీర్పును జనాలు ఇచ్చిండ్రని చెప్పి ఈ తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడుకొచ్చిండుల్లా. రాష్ట్రము పూర్తిగా ఆగమైపోయింది. ఈ జగనాలు అరాచక పాలనలా అన్ని వర్గాల జనాలు నష్టపోయిండ్రు. బూతులు మాట్లాడే నేతలను అరాచక శక్తులను జనాలు ధరిమి కొట్టిండ్రు. ఇక దగ్గర పడ్డాయి పంకపాటోలకు రోజులని చెప్పి మొత్తానికైతే మస్తు గరమైంది అనుకోరాదుర్రి. ఈ రోజు మనకిచ్చింది ప్రజల అధికారం కాదు, ఇది ఒక పవిత్రమైన అత్యున్నతమైన బాధ్యత మనకు అప్పచెప్పారు. ఈ విషయం అనుక్షణం ప్రతి ఒక్కరూ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పేద ప్రజల జీవితాలను మార్చడానికి మనం నిత్యం ఆలోచిద్దాం. అది చేసి మన నిజాయితీని మన కృతజ్ఞతని ప్రజలకు తెలియజేద్దాం. రాష్ట్రం పూర్తిగా శిథిలమైపోయింది. దెబ్బతినని వర్గం అంటూ లేదు. ఏ అహంకారంతో విర్రవీగిపోయారో ఆ అహంకారం కూలిపోయింది. ఇవన్నీ ఒక కేస్ స్టడీగా మీరందరం స్టడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు బూతులు మాట్లాడే నేతల్ని, అరాచక శక్తుల్ని, అవినీతి పరుల్ని చూశారు. పాలకులంటే ఎలా ఉండాలో చూశారు. ఈ 5 సంవత్సరాల్లో అర్హత లేని వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో చూశారంటే ఈరోజు ఇచ్చిన తీర్పు. ఇక 5 ఏళ్లు పరిపాలించిన వ్యక్తి తీరు కేస్ స్టడీ అవుతున్నది. సమిష్టిగా జనాల రుణం తీసుకునే సమయం ఆసన్నమైందని చెప్పి రాష్ట్ర అభివృద్ధి కోసము కేంద్ర సహకారం అవసరం బాగానే ఉన్నది. సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ను తిరిగి అభివృద్ధి పథంలో తీసుకొస్తాము. ఏదేమున్న జనాలు ఏం ఫికర్ పడద్దు, నేనున్నా అని చెప్పి మొత్తానికైతే చంద్రబాబు భరోసా ఇచ్చుకుంటా జగ్గుల మీద నిప్పులు జరిగిండనుకోరాదు రివో తీరుగా. యవ్వానా 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 గురిసెనో సేను సెలకల్ల మీద, లవ్వానా గురిసెనో పరుపు బండాల మీద. ఎండలు ఎండలు ఎండలంటే ఎండలు పోయినాయి. మృగశిర కార్తీ గదేనుల్లా మిరుగు పండుగ రానే వచ్చింది. గయాల్టి కాంచెల్లి మూసురు కూడా మంచిగానే వచ్చింది. ఇక ఇంకేమున్నది, చిన్నగా మెల్లగా చినుకులు పడుతున్న కొద్దీ రైతన్నలు కూడా విత్తనాలు ఎత్తున్నారు, పంటలకు సిద్ధం చేసుకుంటా ఉన్నారు. ఇక ఏదేమైనా ఆనలతోటి కూడా జాగ్రత్తగా ఉండాలనుల్లా. ఆనలు పడితే మంచిదే, మంచిగా చెరువులు నిండుతాయి, కాల్వలు నిండుతాయి, పంటలు వండుతాయి. కానీ ఒక్కొక్క కాడ భారీగా ఆనలు పడితే ఎంత ఆగముంటది చెప్పుండ్రి. గందు గురించే పాత గోడల కాడ ఉండకుండ్రి, చెట్ల కింద ఉండకుండ్రి. అసలే పిడుగులు పడతాయుల్లా. గందుకే చెప్పుకొస్తున్నా, ఎండలతోటి ఎంత భద్రంగా ఉన్నారో ఈ ఆనలతోటి కూడా గంతే భద్రంగా ఉండాలా. ఇక ఆనకాలం షురు అయింది, మళ్ళా చలికాలం దాకా ఆనలతోటి భద్రంగా ఉండాలా సుమి. ఇక మంచిది. అయ్యో ఎండలు అమ్మో ఎండలంటే ఎండలు పోబట్టే ఆనలు రావట్టే. మృగశిర కార్త అయిపోయింది కదా మిరుగు పండుగ. ఇక అప్పటికాంచెల్లే చిన్నగా మెల్లగా ముసులు షురు అయినాయి. ఆడిడ జరంత వానలు కూడా పడుతున్నాయి. ఇక ఒక్కొక్క కాడైతే భారీగా పడుతున్నాయి అనే చెప్పాలా. ఇక ఏదేమున్నా వానలతోటి కూడా జాగ్రత్తగా ఉండాలనుల్లా. చెట్ల కింద ఉండద్దు, ఎందుకంటే పిడుగులు ఎత్తాయిగా ముచ్చట ఎరికే కదా. పాత గోడలు పందిరి గుంజలకి ఇవన్నిటికి దూరం ఉంటేనే మంచిగుంటది. ఎందుకంటే ఎన్నో వద్దుల గోడలు కదా, చిన్నగా ఆనబడి తడిసి గోడలు కింద పడితే ఇక పానలు పోయే కాడికి వస్తుంది కదనుల్లా. అందుకే జర భద్రంగా ఉండుర్రి. ఇక ఏదేమైనా 2 తెలుగు రాష్ట్రాలల్లో ఆనలు కొట్టే అవకాశం ఉన్నదట రెండొద్దులల్లా. ఇక చిన్నగా నుంచి పెద్ద ఎత్తుందాకా వాడే అవకాశం ఉన్నదట. ఇక ఇప్పటికంచెల్లి షురైతే మళ్ళీ చలికాలం వచ్చేదాకా ఆనలు ముసురుతోటి ఓ తీరుగా కొడితేనే ఉంటాయి. ఇక రైతన్నలు చేసుకునే పని రైతన్నలు చేసుకుంటూనే ఉంటారు. ఇక ఎందుకంటే చిన్నగా మెల్లగా ఆనలు పడ్డాయంటే మరి మిట్ట పొలాలు వేసుకుంటారు కదనుల్లా. ఇక ఇత్తులు పెట్టాలనాయే, పంటలు వేసుకోవాలనాయే. ఇక మొత్తానికైతే ఆనకాలం సురు అయింది. ఇక ఆనలు కూడా సురు అయినాయి. ఈ నడుమ అవ్వ మీద బువ్వ లెక్క ఏం పని చేయకుండా కూర్చొని తిందామన్నట్టు తయారైనరు మనుషులు. ఏం పని చేయొద్దు కానీ పైసలు మాత్రం గని రావాలా. పెయ్యి నొయ్యొద్దు కానీ కోటీశ్వర్లు కావాలా. ఇక ఎసుంటి కష్టం చేయొద్దు కానీ ఇక పైసలైతే మంచిగా ఆడాలా, జల్సాల మీద జల్సాలు చేయాలా. ఇక గిట్లా కావాలంటే ఏం చేయాలా, దొంగతనాలు చేయాలా. గిదే ఎత్తున్నారు మరి. 1 కాదు 2 కాదు, ఒకటేసారి 5 ఇండ్ల కన్నాలు పెట్టిండ్రులా దొంగలు పట్నంలా. ఇక పట్నంలో ముచ్చట ఇట్లున్నదంటే ఒక గుల్లె గట్నే చేసిండ్రులా. గుల్లెకు పోయిండ్రు. ఇక ముఖాలు కనరాకుండా మంచిగా ముఖాలకు మాస్కులు పెట్టిండ్రు. ఇక గుళ్ళున్నాయని దోసుకొని వచ్చిండ్రు. ఇక గింత అన్నాలని తయారైందంటే గీళ్ళని ఏమనాలా చెప్పుండ్రి. కాలు రెక్కలు మంచిగున్నాక పని చేసుకొని బతకాలనా, లేకపోతే ఓలో సంపాదించిన సొమ్ముని తీసుకుపోయి మేము మంచిగా జల్సాలు చేస్తామంటే ఎట్లుంటది చెప్పుర్రి. ఇక గిసుంటోళ్ళని పోలీసు వాళ్ళు పట్టుకొని ఇక మంచిగా టౌన్లో వేస్తే అంతనే మంచిగా ఉంటుందిలా. లేకపోతే ఏంది చెప్పుర్రి. పోయిన ఏడాది కూడా గట్నే చేసిండ్రట. 1 కాదు 6 ఇళ్ల కన్నాలు వేసిండ్రట గదే కమ్యూనిటీ కాడ. ఇక మళ్ళీ ఇప్పుడు గట్నే చేస్తున్నారట. మరి దొంగలు ఎందుకు ఇట్లా చేస్తుండొచ్చు. ఇక అరుచుకుందాం పారు అసలైన ముచ్చట.
వామ్మో వామ్మో ఒక్కిళ్ళు కాదు రెండిళ్ళు కాదు మొత్తానికైతే గుత్తపట్టినట్టే మొత్తం దొంగతనాల మీద పడ్డారు కదా దొంగలు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలున్న ప్రజా గుల్మారు గ్రేటర్ కమ్యూనిటీలా దొంగలు బీభత్సం సృష్టించిండ్రులా. వరుసగా 5 ఇళ్లలో దొంగతనం చేసుకొని పోయిండ్రు. గ్రేటర్ కమ్యూనిటీలున్న సోలార్ వైర్లు కట్టియేసి లోపలికి పోయి దొంగతనం చేసిరటది దొంగలు. ఇక అందులున్న పైసలు బంగారము ఎండి మొత్తం తీసుకొని పోయిండ్రట. ఇక పోయిన త్యాప కూడా గిదే కమ్యూనిటీలా వరుసగా 5 ఇళ్లలో దొంగతనం జరిగిందట. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ 5 ఇళ్లలో దొంగతనం చేసిర్రు. ఇక చూడురు ఎట్లా చేసిర్రో మొత్తం అది చూసిర్రు కదనుల్లా. ఇక అక్కడ గట్లుంటే ఇక్కడ గుళ్ళె కూడా దొంగతనం జరిగిందిలా. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గము మోపిదేవి మండలము టేకుపల్లి రామేశ్వర సాములోరి దేవస్థానంలో దొంగతనం అయ్యింది. ఇక గుళ్ళెకు పోయి సాములోరి కవచాలు దొంగతనం చేసిరట. ఇక ముఖాలు కనబడకుండా ముసుగులు పెట్టుకొని వచ్చిండ్రటనుల్లా. 16 లక్షల విలువైన సొత్తే దొంగతనం అయిందని చెప్పుకొస్తున్నారు. మరి శ్రీ బాలా పార్వతీ సమేత రామేశ్వర స్వామివారి దేవస్థానంలో దాదాపుగా 12:30 నుంచి 1 గంట లోపు కొంతమంది దుండగులు లోపలికి ప్రవేశించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కవచము, గణపతి స్వామివారి కవచము, వీరభద్ర స్వామివారి కవచము, వెండి కవచాలు 3 తలుపు తాళాలు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళి 2 మనుషులు మా సీసీటీవీ కెమెరాలు కనిపించారు. 2 లోపలికి వెళ్ళి ఆ 3 కవచాలు తీసుకొని వెనక మార్గం గుండా మళ్ళీ బయటకు వెళ్ళిపోయారు. ఈ విషయాన్ని మా ప్రాంత ఎమ్మెల్యే గారికి తెలియజేయటం వల్ల వారి అబ్బాయి వచ్చి ఇక్కడ మొత్తం అంతా పర్యవేక్షించి పోలీసు వారిని పిలిచి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. సీసీటీవీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టిండ్రులా. వీళ్ళ చేతులు చెట్లకు గట్ట గింత అన్నాలం ఉంటుందా అనుల్లా. అటు చూసుకుంటే ఇండ్ల దొంగతనము, ఇటు చూసుకుంటే గుడి దొంగతనము, ఏడికాడ మొత్తం లూటి పోగొట్టుకుంటా ఇక గిట్లా బతుకుతున్నారా అన్నట్టు. ఇక అన్ని కాదు గీ వార్త కాదుల్లా. మరి గీన 5 గంటల సేపు నీళ్ళలోనే ఉన్నాడట. అందరు చూసి ఏమనుకుంటారు, నీళ్ళలో తేలుతా ఉన్నాడట. ఎక్కడికేంచి వచ్చిండో ఎట్లా కొట్టుకపోయి వచ్చిండో ఏమో గానీ 5 గంటల కాంచెల్లి గట్లనే ఉన్నాడు నీళ్ళలా. ఇక పోలీసు వాళ్ళకన్నా ఫోన్ చేస్తాము, ఇక లేత్తలేడు అగలేత్తలేడు అని చెప్పి అంబులెన్స్ కు పోలీసు వాళ్ళకు ఫోన్ చేసిరట అక్కడ ఉన్న వాళ్ళంతా. ఇక ఫోన్ చేసిన కాడికి మంచిగానే ఉన్నది, పోలీసు వాళ్ళు వచ్చిన కాడికి కూడా మంచిగానే ఉన్నది. ఇక పోలీసు వాళ్ళు వచ్చినాక ఏమైందంటారా? ఇక మీరే చూడుండ్రి ఏమైందో. ఈ ఒగ్గి నీళ్ళలో కనబడుతున్న మనిషి 5 గంటల సేపు నీళ్ళలోనే ఉండి గట్లనే తేలుకుంటున్నాడటనుల్లా. ఇక మరి 5 గంటల నుంచి నీళ్ళలో తేలుతున్నాడంటే గా మనిషి ఉన్నాడు అనుకుంటారా లేకపోతే కాలం చేసిండు అనుకుంటారా? ఇక గీళ్ళు గట్లనే కాలం చేసిండు కావచ్చు, ఎక్కడ మనిషి ఏంది అని అనుకున్నారట. ఇక కొంతమంది అయితే చూసి పోలీసు వాళ్ళకు సమాచారం ఇచ్చిండ్రట. ఎవరు ఏం జరిగింది ఎక్కడి నుంచి వచ్చిండ్రు ఏందని చెప్పి అందరు కూడా చెరువు గట్టు మీద గట్లనే నిలబడి చూస్తున్నారట. ఇంతలోనే పోలీసు వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. ఇక ఆయనని బయటకు తీసే ప్రయత్నం చేసిన పోలీసులు ఒక్కసారి ఆయన చూసి షాక్కి గురైనరులా. ఎందుకంటారా? ఇక చెప్పుకత్త ఇనుండ్రి. అసలైతే హనుమకొండ జిల్లా పరిధిలున్న రెడ్డిపురం కోవెలకుంటల ఓ మనిషి గిట్ల నీళ్ళలో వండుకున్నాడట. పొద్దుగాల 7 గంటలకు వంటే 12 దాకా అట్లనే నీళ్ళలో తేలుకుంటున్నారట. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి అంబులెన్స్ కు కూడా ఫోన్ చేసిరట. అక్కడికి చేరుకున్న అంబులెన్స్ పోలీసు వాళ్ళు ఆయన కాలం చేసిండని చెప్పి బయటకు గుంజుకొచ్చేందుకు ప్రయత్నించిండట. ఇక ఇంకేమున్నది, చెయ్యి పట్టంగానే అని లేచి నిలబడి నడుచుకుంటారు కాబట్టి ఇక అందరు కూడా ఒక్కసారి షాక్కి గురైనరు అనుకో రాదు. కావాలంటే మీరే చూడుండ్రి. ఈ చల్లదనానికి ఎండకు చేయలేక కన్నీకి ఓడిపోయి వచ్చిన గెలవలేక ఏం చేసావు? 10 రోజుల నుంచి గణేట్ చేత నాతో గట్టించి నా కష్టం దోచుకొని గణేట్ నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ శ్రమ. పొద్దున 7 నుంచి సాయంత్రం 7 దాకా ఇవి చేస్తారు సార్. 12 గంటలు ఇబ్బంది అవుతుంది. నీకోసం 108 పోలీసు వాళ్ళు వచ్చిండు. నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీకోసం. ఏడు చేతో పని నువ్వు కాజీపేటలో సార్. అది చూసిర్రా? ఇక కాలం చేసిండు అనుకుంటే కాదు పాపము. ఇక 10 రోజుల నుంచి వెళ్ళి గ్రానైట్ క్వారీలా రోజుకు 12 గంటల దాకా ఎండకు పని చేస్తున్నాడటగా ఆయన. ఇక ఏడికి తట్టుకోలేక నీళ్ళల్లా సేదతీరేతందుకు వచ్చినట్లు పోలీసు వాళ్ళకు చెప్పిండు. అప్పటిదాకా ఎంతో టెన్షన్ గా ఎదురు చూసిన వాళ్ళందరూ కూడా ఆయన నీళ్ళల్లో నుంచి నడిసచ్చుడు చూసి షాకి గురవుడే కాదు ఆశ్చర్యానికి లోనైనరు కూడా. ఇక గివన్నట్టుల్లో ఇయాల్టి ఇచ్చాప్ సమర్పించు మాస్ మలన ముచ్చట్లు పవర్డ్ బై సంగీత మొబైల్స్. చూస్తూనే ఉండుర్రి. మళ్ళీ రేపు ఇయాల్టి దాకా ఇగుంటా.